వెల్కమ్ బ్యాక్ ఆల్ఫా కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఆర్జీయూ కేటీ సెట్ 2021 ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కీ పేపర్ డిస్కస్ చేద్దాం. సెట్ బి నుంచి మ్యాథ్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ బి. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ బి. తర్వాత థర్డ్ క్వశ్చన్, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ టీ ద పాలినామియల్ t square minus 9 into x cube plus 9x square minus 5 represents a second degree polynomial. Third question, option A. Third question, option A. Next, fourth question, from the figure alpha beta are the roots of y is equal to px is equal to ax square plus bx plus c, a not equal to 0 and a less than c less than beta. Then fourth question option is B. Option B. Okay. Next, fifth question option వచ్చేసి D. ఆప్షన్ D. తర్వాత సిక్స్త్ క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి A. ఓకే. తర్వాత సెవెంత్ క్వశ్చన్లో ఆప్షన్స్ రాంగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, దీనికి మార్క్ అయితే యాడ్ చేస్తారు. తర్వాత ఎయిత్ క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి డి. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ కే ద ఏ 2,3 బి 5,k అండ్ సి 6,7 ఆర్ కొలీనియర్. నైన్త్ క్వశ్చన్ ఆప్షన్ డి. ఓకే. నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ ఏ. టెన్త్ క్వశ్చన్ ఆప్షన్ ఏ. తర్వాత 11th క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ సి. తర్వాత 12th క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈక్వల్ టు బి. నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆప్షన్ బి. నెక్స్ట్ 14th క్వశ్చన్, if 2 is a 0 of both the polynomials 3x square plus ax minus 14 and 2x minus b, then a minus 2b is equal to
14th క్వశ్చన్ ఆప్షన్ బి. ఓకే, -7 అనమాట. నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి సి. నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి బి. ఓకే. నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి ఏ. ఓకే. నెక్స్ట్ 20th క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే. 20th క్వశ్చన్ ఆప్షన్ డి. తర్వాత 21 క్వశ్చన్ నెంబర్ 21 ఆప్షన్ వచ్చేసి ఏ. తర్వాత 22 క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి ఏ. తర్వాత 23 క్వశ్చన్ assertion and reason. Okay, HCF of 405 and 2520 is 45. This is true. Reason: if A divides B, then HCF of A comma B is A. So both are the true. The correct answer is 23rd question, option B. ఆప్షన్ బి. తర్వాత 24th క్వశ్చన్ అసర్షన్ రీజన్. ఇఫ్ n of A equal to 5, n of B equal to 7, then the maximum cardinality of A union B is 12. Here A and B are two sets. Okay, reason: if PA intersection Q is equal to 5, then P and Q are disjoint sets. Okay, the correct option is 24th, option A. 24th option A. Next 25. Assertion reason. The polynomial Px equal to x square plus 1 has two real zeros. Reason: a polynomial of nth degree has at most n zeros. So 25th one D. Okay. Tarvata 26th one also D. Triangle ABC, if angle C equal to 90 degrees, then AB square equal to 3AC square. In right angle triangle ABC, if angle A equal to 90 degrees, then BC square equal to AB square plus AC square. Option D anamata. Okay, next 27 question, option B. Option B. 28th question, option B. Okay. తర్వాత 29th question,
ఆప్షన్ ఏ. ఓకే, తర్వాత 30th క్వశ్చన్ ఆప్షన్ డి. తర్వాత 31 క్వశ్చన్ ఆప్షన్ బి 10 అన్నమాట. తర్వాత 32 క్వశ్చన్ ఆప్షన్ డి. 32 క్వశ్చన్ ఆప్షన్ డి. తర్వాత 33 క్వశ్చన్ ఆప్షన్ బి. దట్ మీన్స్ బోత్ ఏ అండ్ సి. సో log 1 is nothing but 0. both a and c అవుద్ది. సో ఆప్షన్ ఈజ్ బి. both a and c. ఓకే, నెక్స్ట్ 34 is option A. Okay, next 35 is option C. Next 36 is option B. Okay, next 37 option D. ఢిల్లీ స్కేలిన్ ట్రయాంగిల్ అంటే 3 sides 3 డిఫరెంట్ లెంగ్త్స్ వస్తాయి అన్నమాట. సో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి స్కేలిన్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ 38 వచ్చేసి ఆప్షన్ డి. 38 ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ 39 ఆల్సో ఆప్షన్ డి. తర్వాత 40 ఆప్షన్ డి, సాత్విక్. సో ఈ విధంగా మనం IIIT ఎగ్జామ్ పేపర్ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాం. సో డోంట్ మిస్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ and press the bell icon. So thank you.